అంజలి ఆ వర్డ్కి ఏం అర్థం అంటే జలయతి ఇది అంజలి. మనము అంజలికి సాధారణంగా అర్థం ఏం వస్తుందంటే నమస్కారం చేస్తాం, స్వామివారికి నేను దండం పెట్టుకున్నాము ఇలాంటివి చెప్తున్నాం కదా. అది వల్ల ఇంకొక విషయం, లేదు సాధారణ అందరికీ దండం పెట్టినాం కదా, అందరికీ నమస్కారం చెప్తున్నాం, అందరికీ దండం పెట్టుకున్నాం. దాంట్లో అంజలి వర్డ్కి ఎగ్జాక్ట్ మీనింగ్ అక్కడ కాదు. దేవుడి దగ్గర మనం నమస్కారం చేస్తాం కదా, ఇలాంటి చేయి పెట్టి నమస్కారం చేస్తాం కదా, దీనికి ముఖ్యమైన రెండు అర్థం ఉంది. ఒకటి ఆ వర్డ్కి మీనింగ్ జల, ఆ వర్డ్కి మీనింగ్ జలయతి ఇది అంజలి. అకారార్థో విష్ణు అంటే అన్ని వర్డ్స్కు ఫస్ట్ వర్డ్ ఏంటి అకారం కదా. లోహమన్నికి మొదటి వారు శ్రీమన్నారాయణుడు, అందుకంటే అకారార్థో విష్ణు. అకారం వర్డ్తో లెటర్తో ఏది రిప్రజెంట్ అవుతుందంటే శ్రీమన్నారాయణుడు. అంటే అంటే భగవాన్, అంటే దేవుడు. అంటే దేవుడుగా, జలయతి అంటే మెల్ట్ చేసిన విషయాలు. అంటే మనం ఇలా నమస్కారం చేస్తాం కదా, అప్పుడు దేవుడు మెల్ట్ అయిపోతున్నారు, నీళ్ళుగా పోతున్నారు. జలయతి, జలం అంటే నీళ్ళు కదా. ఇది స్వామివారి దగ్గర వెళ్ళి మనం ఇలా నమస్కారం చేస్తే, ఇది అంజలి అని పేరు ఉంది కదా, అంజలి చేస్తే దేవుడు మెల్ట్ ఆగి నీళ్ళతో పోతున్నారు, కరిగిపోతున్నారు, నీళ్ళతో మెల్ట్ ఆగిపోతున్నారు. అందుకంటే మనం దేవుడికి దగ్గర వెళ్ళినప్పుడు ఇలా నమస్కారం చేస్తే ఉన్నాం. ఇదికి ప్రమాణం ఇక్కడ ఉంది. భారద్వాజ సంహితలో అంజలి పరమాముద్రాం క్షిప్రం దేవ ప్రసాదిని అంటే స్వామివారు మీ పని చెయ్యాలి, మీకు ఏదో ప్రార్థన ఉంది, అది స్వామివారు చెయ్యాలి. ఎలా చెప్పించాలి? హౌ క్యాన్ వి మేక్ గాడ్ డూ అవర్ వర్క్? ఓన్లీ వన్ థింగ్ వీఆర్ హ్యావింగ్, ఓన్లీ వన్ అస్త్రం వీఆర్ హ్యావింగ్ ఇస్ అంజలి. ఈ అంజలి చేస్తే స్వామివారి ఆయనకి దగ్గరలో ఉన్న అన్ని విషయాలు మర్చిపోతున్నారు. ఇప్పుడు రామాయణంలో రెండు బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంది. రాముడు వారు ఏం చేస్తారు, ఇక్కడి నుంచి రామేశ్వరం నుంచి లంకెకి పోవాలి. సో ఆయనకి ఆ సముద్రంలో మధ్యలో ఒక బ్రిడ్జ్ కట్టాలి. సముద్రంలో బ్రిడ్జ్ కట్టాలి అంటే సముద్ర రాజన్ దగ్గర అనుమతి తీసుకోవాలి, ఆజ్ఞ తీసుకోవాలి కదా. సో 3 రోజులు స్వామివారు ఏం చేస్తారంటే సముద్ర రాజన్ దగ్గర చరణాగతి చేస్తారు రాముడు. సముద్ర రాజన్ రాలేదు, ఎందుకంటే సముద్ర రాజునికి 2 భయం. ఇదివరకు ముందుకు సముద్రంలో ఎవరు బ్రిడ్జ్ కట్టి ఎక్కడ చూడలేదు. అదే ఎలా ఒప్పుకోవాలి, ఎలా చెయ్యాలని సముద్రరాజు పోయి ఆయన రాలేదు. 3 రోజుల తర్వాత రాముడికి కోపం వచ్చింది. శాపమానయ సౌమిత్రే అని చెప్పినాడు. సౌమిత్రి అంటే లక్ష్మణుడు. లక్ష్మణ, నా శాపం అంటే ధనుసు తీసి ఇప్పుడు నేను ఐ విల్ త్రో యారో, ఐ విల్ డ్రై అప్ ద సముద్రం. నీళ్ళన్నీ నేను పోయిన తర్వాత వీ విల్ వాక్ టు లంక, నో నీడ్ ఫర్ బ్రిడ్జ్. నేను ఇప్పుడు ఉన్న నంబులో అదన్నీ నీళ్ళన్నీ పోవాలి. వారణాసి విల్ వాక్ అండ్ గో టు ద లంక చెప్పింది స్వామివారు. రాముడు వాడు సత్యవాక్య సత్యేన లోకాన్ జయతి అని చెప్పినవాడు. లోకమన్నీ తన సత్యంతో గెలుపు చేసినవాడు. అంబు పెట్టారు, ఆయింది సముద్రరాజన్ పైన. ఇప్పుడు అంబు వేయాలి, వదలాలి. అప్పుడు సముద్రరాజన్ వచ్చేసారు, స్వామి చరణం వచ్చేసారు. రాముడు వాడు ఎందుకోసం అంబు పెట్టారు? ఆ సముద్రరాజన్ పైన వేయడానికి. సముద్రరాజన్ ఏం చేస్తారు? స్వామి నాకు క్షమించండి స్వామి, ఈ అంజలి పెట్టుకుని వచ్చారా. రాముడు ఏం అడిగిద్దారు తెలుసా? నువ్వు ఎవరు కష్టం ఇస్తున్నారు చెప్పు, వాళ్ళ పైన వేయడానికి నేను అంబు పెట్టాను చెప్పాను. నీకు కష్టం పెట్టిన ఆ అంబు పెట్టినది ఎవరి కోసం? సముద్రరాజన్ కోసం. ఆయన సముద్రరాజన్ చరణంలో చెప్పి అంజలి చెప్పిన తర్వాత రాముడు ఏం చెప్పారంటే, నువ్వు ఎవరు కష్టం ఇచ్చారో చెప్పుపా, వాళ్ళపైన వేయడానికి నేను అంబు రెడీగా ఉంటుంది. రెడీగా ఉంటాం. ఇప్పుడు అంబు ఎందుకు రెడీగా ఉంది? మీకు కష్టం మీకు ఎవరు కష్టం ఇచ్చారని చెప్పు.
ఆయన పైన ఏ వచ్చినది. కానీ ఈ అంజలి చేసిన దాకా రాముడు వారు కూడా మారుస్తుంటారు. ఇది ఒకటి, ఇంకా ఎక్కువ ఉంది కానీ ఇంకా ఒక్కరు మాత్రం చెప్తున్నాను. విభీషణ చరణాగతి ప్రకరణంలో ఫస్ట్ ఘట్టం. విభీషణుడు లంకలేంది వచ్చేసారు, ఇంకా సముద్రం నుంచి తాండి వచ్చేసారు. కానీ రామేశ్వరం తిరుపతిలో ఆయన కింద రాలేదు, పైన అంతరిక్షంలో ఉన్నారు. అదే పైన లేవు, ఇలా ఉంటారు. వస్తున్న మోదు సుగ్రీవుడు చూశారు, విభీషణ చూశారు. చూసినాక వాళ్ళు ఏం చెప్పారంటే రెండు సరిగాల ముందు ఒక సరిగాల ముందుకు విభీషణ అక్కడి నుంచి బయలుదేరుతున్న సమయంలో ఒక ఉద్భపాద గదాభానికి చతుర్భిక్షక రాక్షసై, అదే అంటే లంకెలేంటి బయలుదేరే సమయంలో ఒకే ఒక గద మాత్రం తీసుకొని, మంచిగా వినండి, ఒక్క గద మాత్రం తీసుకొని 4 రాక్షసులతో వస్తారు విభీషణుడు. ఇది చెప్పినాడు. ఇది సర్గంలో అదే ఉంది, రామాయణ సర్గంలో. ఇక్కడ వచ్చిన తర్వాత విభీషణ సుగ్రీవుడు చూస్తారు కదా, అప్పుడు సుగ్రీవుని చెప్పిన మాటలు ఏష సర్వాయుధో భేద. చూడండి, విభీషణ అన్ని ఆయుధం తీసుకొని వస్తున్నారు. అక్కడ చెప్పినది ఒక్క గద, ఒకే గద, ఒక ఆయుధం మాత్రమే. ఇక్కడ వచ్చిన తర్వాత ఏం చెప్పినారు, అన్ని ఆయుధాలు ఉన్నాయి మన చంపడానికి. ఏంటి ఉన్నది 4 రాక్షసులు, ఈయన ఒకటి విభీషణ కలిసి 5 మంది. వాళ్ళు 70,000 వానర సైన్యం. 70,000 అంటే మినిమం ఒక 70-80 crores వానరు ఉన్నారు. ఒక్కొక్క వానరును హనుమన్ లెవెల్కి ఈక్వల్గా పవర్ ఉన్నవాడు. అంతమంది ఉన్న సమయంలో 5 రాక్షసులు ఏం చేస్తారు? దే ఆర్ నాట్ ఈక్వల్ టు దెమ్. కానీ ఏం చెప్పారంటే మన చంపడానికి వచ్చారు. ఇది సుగ్రీవుని చెప్పిన మాటలు. ఎందుకు ఇలా చెప్పారంటే ఫస్ట్ 2 అర్థం చెప్పారు. మన అపూర్వాచార్య వారు 2 అర్థం చెప్పారు. మొదటి అర్థం, ఆ విభీషణ గదాయుధత్త ఎక్కడ ఎలా పెట్టుకున్నారంటే అది చూస్తే అన్ని ఆయుధాలు వేసుకున్నవారు, సామర్థ్యం ఉన్నవాడు తెలుస్తుంది. ఒకడు మున్నెల్లా ఉంది, ఇప్పుడు లేవు. మున్నెల్లా అంటే ఇది పెళ్లి చూపులు ఉంది కదా, ఆ అమ్మాయి దగ్గర పాలు ఏదో జ్యూస్ ఇచ్చి అందరికి ఇవ్వమని చెప్పారు కదా, ఆమె ఎలా ఇస్తుంది చూసి అత్తే మాకు తెలిసిపోతుంది ఈమె ఎలా పనిచేస్తుంది, ఎంత దూరం పనిచేస్తుంది తెలిసిపోతుంది. ఆ వే ఆఫ్ వాకింగ్, వే ఆఫ్ గివింగ్. అలాంటి విభీషణ్ ఆ గద పెట్టుకున్న ధోరణ చూస్తే ఇది ఏ ఆయుధమైనా పెట్టుకున్నవాడు. ఇది మొదటి అర్థం. స్వారస్యమే లేదు. ఇంకొక అర్థం ఏంటంటే ఆ గదలు ఆయన ఇక్కడ పెట్టుకోలేవు, అంజలి చేసి గద ఇక్కడ మధ్యలో పెట్టుకున్నారు. ఇలా అంజలి ఉంది, ఇక్కడ ఉంది గద మధ్యలో, ఇలా ఉంది. ఇది చూస్తే సుగ్రీవుడికి భయం వచ్చింది. ఏంటంటే నా రాముడికి గదలు, అస్త్రాలు, శస్త్రాలు ఏం చెయ్యదు. కానీ అంజలితో ఎవరో వస్తారంటే ఆయన మారిపోయారు, మెల్ట్ అయిపోతున్నారంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, చంపడం చేస్తున్నారు. అంతని చంపడానికి వచ్చారని చెప్పారు కదా. రాముడికి ఏదో చిన్న విషయం జరిగినా కూడా నేను ఉన్నది కూడా నాకు ప్రయోజనం లేదు. రాముడికి ఇక్కడ చిన్నదా స్క్రాచ్ వచ్చినా కూడా నేను ఉంటి కూడా ఏం ప్రయోజనం లేదు. ఈవెన్ ఐఎమ్ లివింగ్, ఐఎమ్ ఈక్వల్ టు డెత్. ఇదే సుగ్రీవ మాటలు. అందుకంటే అంజలి పరమోముద్ర క్షిప్రం దేవప్రసాదిని. ఈ అంజలి చేస్తే క్షిప్రం అంటే ఎంతో తొందరగా మనకు ఫలితమవుతుంది. అందుకంటే అంజలి అంటే చాలా చాలా విశేషమైన ఒక వ్యక్తి.